స్లీవ్ మోడల్ వచ్చేసి లాంగ్ బొట్టె హ్యాండ్స్ అండ్ ఎలాస్టిక్ తోటి మోడల్ చూద్దాము. హ్యాండ్ హైట్ అయితే 10 తీసుకున్నాను. చేయి చివరి కొలత 5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ని తీసుకుని ఒకసారి చంక ఆమ్ రౌండ్ గొలుచుకుని వెడల్పు తీసుకున్నాను. పైకి బుట్టకు గాను 4.5కి మార్కింగ్ చేశాను. ఇది అసలు లైన్, హ్యాండ్ అసలు లైన్ స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. చంక డౌన్ కి 3.5కి మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం చిన్న సైజులో అయితే 3, 2.5 తీసుకోవాలి చంక డౌన్. ఇంకా అంతే, కరువు తీసేసుకోవాలి. అసలు హ్యాండ్ కరువు తీస్తారు కదా, ఇప్పుడు బుట్టకు గాను పైకి పెట్టుకున్నాం కదా, దానికోసం మిడిల్ లో మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ని కలుపుకుంటూ పైనుంచి ఇలా రౌండ్ కరువు ఇచ్చేయాలి. బుట్టి హ్యాండ్స్ స్టిచ్ వేయడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసేసుకుని ఇంకా స్టిచ్చింగ్ లోకి వెళ్దాము. హ్యాండ్ మిడిల్ లో స్కేల్ పెట్టుకుని కరెక్ట్ గా ఒక లైన్ గీసుకోవాలి. ఇది ఎలాస్టిక్ వేయడానికి సపోర్ట్ అన్నట్టు. పైనుంచి 3కి మార్కింగ్ చేయండి కిందకి, అలాగే కింద కూడా కింద నుంచి పైకి 2కి మార్కింగ్ చేసుకోండి. చూడండి, మీరు తీసుకున్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కొలిచేసుకుందాము. 9 వచ్చింది. 9లో 3 మైనస్ చేసి 6 తీసుకోండి. ఎలాస్టిక్ బాగుంటది, ప్రిల్స్ బాగా వస్తాయి. ఇదిగోండి, ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను. 6కి మార్కింగ్ చేసి అక్కడ కట్ చేసుకున్నాను. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టేసుకోవడమే చివరి వరకును. ఒక్క కుట్టే సరిపోద్ది అనుకుంటే దగ్గరికి పెట్టుకుని కుట్టు ఎలాస్టిక్ కి ఆ చివర ఈ చివర రఫ్ ఇచ్చుకుని పాదం బయటికి లాగేయడమే. ఒకవేళ 2 కుట్లు కావాలంటే వేసుకోవచ్చు. ఎలాస్టిక్ పని అయితే అయిపోయింది కదా, ఇంకా మనం బుట్టకు తీసుకున్న ఫ్యాబ్రిక్ ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజ్ కి అయితే అటాచ్ చేసేద్దాం హ్యాండ్ ని అయితే. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ కి హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్ గా కుట్టు వేసేసుకోవాలి. ఓ 1/2 ఇంచు ఖర్చుని మెయింటైన్ చేస్తూ చేతిని అతికేసుకోవాలి. చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. హ్యాండ్ కి ఏదైతే మిడిల్ లో టక్స్ ఇచ్చుకున్నామో అది కరెక్ట్ గా షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు చక్కగా హ్యాండ్ అమురుతుంది బ్లౌజ్ కి అయితే. అటువైపున ప్రిల్స్ అన్ని పెట్టేసాం కదా, ఇటువైపున ఆపోజిట్ గా దానికి ఎదురుగా పెట్టండి. ఈ విధంగా చిన్న చిన్నవి ఒక 1/2 ఇంచు లెంత్ లో పెట్టుకుంటే సరిపోద్ది. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇటు నుంచి చూసుకోవాలి హ్యాండ్ మనకి బ్లౌజ్కి ఎంతవరకు ఉంది, సరిపోద్దా, మిగిలితే ఇలా చిన్న ప్రిల్ అయితే పెట్టేసుకోండి. కింద సరిపెట్టుకోవాలి ప్రిల్స్ పెట్టుకుని. అంతే, చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. హ్యాండ్ ఈ విధంగా అతికేసుకున్నాక డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా. ఇదిగోండి, కొంచెం ఎక్కువ వచ్చింది అనేసి ఒక ప్రిల్ పెట్టేశాను. దీనికి యూజ్ చేసిన ఎలాస్టిక్ అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా స్టిచ్ వేసి చూడండి, చాలా నీట్ గా వచ్చేసింది కదా. ఈ విధంగా ఎలాస్టిక్ ను ఉపయోగించి బుట్టగా అలా కటింగ్ లో తీసుకుని ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా కుట్టుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి. బాయ్.